హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు మూడో శ్రావణ శుక్రవారం కదండీ! సో, నేనైతే అమ్మవారికి నైవేద్యంగా పరమాన్నం పెడదామని అనుకుంటున్నాను. దానికోసమైతే నేను మా పిల్లలు వెళ్ళాకైతే నేను వాళ్ళ స్కూల్‌కెళ్ళాక స్టార్ట్ చేశాను. సో, పరమాన్నం కోసమైతే నేను 1 లీటర్ పాలైతే తీసుకున్నాను. సో, దానికి కొలతగా నేను ఎంత రైస్ తీసుకున్నానో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. సో, 1 లీటర్ మిల్క్ అయితే ఇగోండి ఆ చిన్న గ్లాస్‌తో రైస్ తీసుకున్నాను. సో, మీరు పరమాన్నంలో సగ్గుబియ్యం యాడ్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తది. సో, ఆ గ్లాస్‌తో నేను హాఫ్ గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువ సగ్గుబియ్యం అయితే తీసుకున్నాను. సో, పాలు బాయిల్ అయ్యేలోపు నేనైతే ఈ రైస్‌ని సగ్గుబియ్యంలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకున్నాను. సో, ఈ పాలు బాయిల్ అయ్యేలోపు అవి కొంతసేపు అయితే నానుతున్నాయి. సో, బాయిల్ అయితే మిల్క్ అయితే బాయిల్ అయిపోయింది. సో, నేనైతే నానబెట్టిన రైస్ సగ్గుబియ్యం అందులో యాడ్ చేసుకుంటున్నాను. వాటర్‌తో సహా వేసేసాను. ఎందుకంటే కొంచెమే వాటర్ యాడ్ చేశాను. అలా వేసేసాను. మిల్క్‌లో అయితే నేను వాటర్ అయితే ఏమి యాడ్ చేయలేదు. సో, అలాగే రైస్ సగ్గుబియ్యం ఏమైతే నానబెట్టానో అవి అందులో యాడ్ చేసేసాను. సో, ఇప్పుడైతే అది బాగా బాయిల్ అవ్వాలి. ఆల్మోస్ట్ హాఫ్ మిల్క్ అయితే బాయిల్ అవి సగంకి రావాలి. అప్పుడు ఇప్పుడైతే బాయిలింగ్ స్టార్ట్ అయ్యింది. సో, ఇంకా బాయిల్ అవ్వాలి అది. ఇంకా మనకి రైస్ సగ్గుబియ్యం ఏమైతే వేసామో అవి మనకు కనిపించాలి. మిల్క్ అంతా బాయిల్ అయిపోయి మనకి కనిపించాలి. ఇప్పుడైతే చూడండి ఆల్మోస్ట్ 90% మనకి బాయిల్ అయిపోయింది. మనకు కొంచెం కనిపిస్తుంది రైస్ ఉన్న సగ్గుబియ్యం. సో, ఇప్పుడైతే నెక్స్ట్ మనమే ఇప్పుడు చూడండి కంప్లీట్‌గా మనకు కనిపిస్తుంది రైస్. సో, మా పిల్లలకైతే పరమాన్నం అంటే చాలా ఇష్టం. సో, వాళ్ళు ఇష్టంగా తింటారు పరమాన్నం చేసినప్పుడల్లా. సో, మనకి ఇది ఫుల్ బాయిల్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్‌లో మనం ఇలాచీ పౌడర్ 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. 2 స్పూన్స్. నెక్స్ట్ అయితే బెల్లం యాడ్ చేసుకున్నప్పుడు చాలామందికి ఒక డౌట్ వస్తుంది పాలు ఇరిగిపోతాయని. సో, మీరు బెల్లం యాడ్ చేసేటప్పుడు అయితే స్టవ్ ఆఫ్ చేసి బెల్లం యాడ్ చేసుకోండి. పాలు అయితే అలాగ అస్సలు ఇరగవు. సో, నేను ఎప్పుడు పరమాన్నం చేసుకున్నా స్టవ్ ఆఫ్ చేసేసుకొని బెల్లం యాడ్ చేసుకుంటాను. అలా నాకైతే ఎప్పుడైతే పాలు అయితే ఇరగలేదు. సో, మీరు ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. సో, బెల్లం యాడ్ చేసుకున్నాక అంతా మిక్స్ చేసుకోండి బాగా. ఎందుకంటే ఆ బెల్లము ఆ హీట్ ఏదైతే ఉంటుందో వేడిగా ఉంటుంది కదా పరమాన్నం ఆఫ్ చేసిన వెంటనే ఆ వేడికైతే బెల్లం అంతా కరిగిపోతుంది. సో, కరిగిపోయి మంచి కలర్ వస్తుంది. లాస్ట్లో అయితే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నాను నేను. సో, డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాక ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టేదానికైతే అంతా ఒకసారి మిక్స్ చేసుకొని అదైతే ఒక బౌల్లో పెట్టుకొని ఇంకా అమ్మవారికి నైవేద్యంగా పెడుతున్నాను. సో, మీరు ఈరోజు అయితే ఏం నైవేద్యం పెట్టారో కామెంట్స్లో పెట్టండి. సో, పాయసం అయితే రెడీ అయిపోయింది. సో, నేనైతే అది ఇంకా పూజ గదికి తీసుకెళ్ళి అమ్మవారికి నైవేద్యం పెట్టి ఇలాగైతే పూజ చేసుకున్నాను. చూడండి ఒకసారి. సో, ఇదైతే మా పూజ గది. సో, బౌల్లో వేసి అమ్మవారికి ఇలా పెట్టేశాను. సో, నా వీడియో కనుక మీకు నచ్చినట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ.